ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం భవిష్యత్తులో కొనసాగడం సహించేది లేదు. ఒక పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి చేస్తుండడం చాలా దుర్మార్గం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తను కూడా ఈరోజు దీన్ని ఎలా స్పందించాలో ఆయన కూడా ఖచ్చితంగా చర్యలు చేపడతారు. మరొకసారి పోలీసు అధికారులు అడుగుతున్నాను, మీరు టెంపరీ 2 రోజులు 3 రోజుల పరిధిలో మామూలుగా అయితే 5 గంటల్లోనో 6 గంటల్లోనో చేయాలి, కానీ మీరు 2 రోజులు తీసుకోండి. కానీ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వీళ్ళు అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పోలీసుల పైన కూడా మేము ప్రైవేట్ కేసులు ఫైల్ చేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, దాడి జరిగిన చోట వెంటనే స్పందించేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి కోరుతూ, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆలోచన చేయాలి. వాళ్ళు ఏ రకంగా ఎన్నికల కోసం మేనిఫెస్టోలో ఏది పొందుపరిచి చేయలేక అస్తవ్యస్తంగా రెచ్చగొట్టారు. గతంలో బీసీలకు మీద ప్రత్యేక చట్టం తెస్తామన్నారు, ఇక్కడ ఏమవుతోందో. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర బీసీ నాయకులు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విషయంలో స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం.